శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ప్రతి మానవునికి కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ చేతి వేళ్ల యొక్క ప్రభావాన్ని బట్టి తెలిపేటువంటి గొప్ప లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ బొటన వేలుకున్న ప్రాధాన్యత అద్వితీయంగా చెప్తాం. అందుకే ఈ అంగుష్టపు వేలు మిగతా వేళ్లతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ అంగుష్టానికి ఉన్నటువంటి బలాన్ని బట్టే అదృష్టం ఆధారపడి ఉంటుంది అంటోంది శాస్త్రం. గొప్ప ఖ్యాతి గడించాలన్నా, అందరిలో కూడా గొప్ప విలుకాడుగా కీర్తిని ప్రతిష్టను సంపాదించేటువంటి తత్వం కూడాను ఈ యొక్క బొటన వేలికే ఉంది. ఈ బొటన వేలులో దాగిన పరమార్థ లక్షణం అంత గొప్పదిగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. చేతికి పట్టు చిక్కాలి అనుకున్నప్పుడు ఈ అంగుష్టం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. పితృదేవతలకు తర్పణాలు విడిచి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అన్నా కూడాను ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో నుంచే తర్పణం విడవటం అనేటువంటిది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలన్నా రెండు బొటన వేళ్ళు కలిపి అన్ని వేళ్లతో అనుసంధానం చేస్తూ నమస్కారం చేస్తాం సంస్కారవంతంగా. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం ఈ యొక్క బొటన వేలులో దాగినటువంటి లక్షణం. అయితే ఈ బొటన వేలు గనక స్ట్రైట్గా గనక 90 డిగ్రీస్తో గనక ఉన్నట్లయితే వాళ్ళు వ్యక్తిత్వ లక్షణం కలిగి ఎవరికి లొంగని స్వభావం ఉంటుంది. ఈ బొటన వేలు గనక కొద్దిగా వంగినట్లయితే వాళ్ళు అందరి మాటలు కూడా విని తానవ్వక ఇతరులను నొప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సందంగా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళ రంగంలో మంచి క్రమశిక్షణతో విజయాన్ని సాధించడానికి ఈ యొక్క బొటన వేలు కూడా సహకరిస్తుంది. 90 డిగ్రీలు గనక ఇలా గనక స్ట్రైట్గా గనక ఉంటే వాళ్ళు అనేక రంగాల్లో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అంటోంది శాస్త్రం. అలాగే రెండవ వేలు అంటే బొటన వేలు రెండవ స్థితి ఎట్లా ఉంటుంది? కొద్దిగా వెనక్కి వంగి ఉంటుంది. ఇట్లా వెనక్కి గనక వంగి ఉన్నట్లయితే జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి భావిస్తారు. వీళ్ళు ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేసినా కూడాను చాలా అభివృద్ధికరమైనటువంటి భావాలే వస్తాయి. వాళ్ళకి సలహా కూడా ఇస్తారు. నువ్వు ఆ లైన్ ఎన్నుకుంటే బాగుండేదబ్బా అని చెప్తారనమాట. నువ్వు ట్రై చేయి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే నవ్వుతూనే చెప్పేస్తారు, ఇది చేసుకోవయ్యా, ఈ కారు కొనుక్కో, లేకపోతే ఇటు వెళ్ళు, ఇటు చేసుకోరాదా అని సలహాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఆ సలహాలు పాటిస్తే వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారనమాట. మీరు అప్పుడు చెప్పారండి నేను బాగున్నానండి అంటారు. అంటే ఏంటనమాట, వీళ్ళకి అందరూ బాగుండాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనేటువంటి లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరి యొక్క మాటలకు చాలామంది ఆకర్షితులవుతూ ఉంటారు. భలే చెప్పాడండి ఆయన, చాలా బాగా చెప్పాడు, నిజంగానే చెప్పాడు అంటూ ఉంటారు అన్నమాట. ఇక వీరిని మారుపేర్లు కూడా ఉంటాయి వీళ్ళకి. మారుపేర్లు అంటే అసలు నేమ్ మానేసి వేరే పేరు పెడతారు, బలాన్ని వారండి అని చెప్పేసి. ఈ యొక్క బొటన వేలు గనక వంగి ఉన్నట్లయితే అంటే కీర్తి అనేటువంటిది మారుపేర్లో కూడా వస్తూ ఉంటుంది ఎక్కువగా. కళారంగాల్లో కూడా వీళ్ళు బాగా ఖ్యాతిని గడిస్తారు. కష్టాలు ఉన్నప్పుడు కూడాను చిరునవ్వుతో స్వీకరించి చక్కగా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఈ యొక్క వంగిన బొటన వేలు ఉన్న వ్యక్తులలో అత్యధికంగా కనిపిస్తుంది. తల్లి పట్ల తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది. మా అమ్మ ఉంటే చాలండి, మా నాన్న ఉంటే చాలు అనే భావాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏమాత్రం కష్టం వచ్చినా వీళ్ళు సహించలేరు.
వెంటనే వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వ లక్షణం వస్తుంది. చిరునవ్వుతోనే అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఉద్దేశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తుంది. వీరికి జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా చాలా చక్కగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృశ్య జాతక అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.